మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ గా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కండి. ఈ రోజు టాపిక్ సరస్వతి ఆకు. హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. అంతేకాదు సరస్వతి చెట్టు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుందట. ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఆ ఆకు యొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరస్వతి ఆకు ఒక ఔషధ మొక్క. ఇది అంబెల్లిఫెరే కుటుంబానికి చెందినది. సరస్వతి ఆకును మండూకపొర్ని అని, సెంటెల్లా అని అంటారు. దీనిని బ్రహ్మి అని, బకోపా అని కూడా అంటారు. ఈ మొక్కను ఉపయోగించి బ్రాహ్మి మాత్రలు, బ్రాహ్మి ఘృతము, సరస్వతారిష్టము, బ్రహ్మరసాయనము, బ్రాహ్మి తైలము మొదలగు ఆయుర్వేద ఔషధాలు తయారు చేశారు. ఇవి నరాలకు బలాన్ని కలుగజేసి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు ఉన్మాదము, అపస్మారము మొదలగు మానసిక వ్యాధులను తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచడంలో ప్రధానంగా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. విషయగ్రహణం, విషయధారణ శక్తులను తగ్గిస్తుంది. ఒక కప్పు పాలతో చెంచా సరస్వతి ఆకుల చూర్ణాన్ని కలిపి రోజు 2 పూట్ల తాగాలి. సరస్వతి ఆకు రసం కొద్దిగా పంచదారతో కలిపి నిత్యం సేవిస్తే జ్ఞాపక శక్తి వృద్ధి పొందుతుంది. నిత్యం కొద్దిగా వాము పొడిని నీటితో కలిపి తీసుకుంటే శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నిత్యం కరివేపాకు ఆకులను లేదా కరివేపాకు పొడిని సేవిస్తూ ఉంటే మధుమేహం కలవారికి మధుమేహం నియంత్రణ అవుతుంది. మొక్క సమూలం నీడలో ఎండించి పాలతో తీసుకుంటే జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. వీటిని మజ్జిగలో 3 రోజులు నానబెట్టి అందులోనే కొద్దిగా ఉప్పు వేసి ఎండించి పొడి చేసి టానిక్ లాగా పిల్లలకు ఇస్తే చాలా మంచిది. ముఖ్యంగా బాలింతలకు ఇస్తే రక్తహీనత అరికట్టి రక్తం వృద్ధి చెందుతుందని అంటారు. చర్మ వ్యాధులకు, నరాల బలహీనతకు కూడా దీన్ని వాడతారు. గొంతు బొంగురుగా ఉన్న పిల్లలకు మొక్క పొడి చేసి తేనెలో కలిపి ఇస్తూ ఉంటే క్రమంగా స్వరపేటిక వృద్ధి చెంది చాలా మంచి కంఠస్వరం కలుగుతుంది. ఈ సరస్వతి ఆకులను నీడలో ఎండబెట్టి 5 బాదం పప్పులు, 2 మిరియాలు, వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పలుచని వస్త్రంతో వడకట్టి తగినంత తేనె కలిపి 40 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడతారు. అంతేకాదు దీనికి నత్తిని తగ్గించే శక్తి కూడా ఉంది. థాయిలాండ్ లో ఈ సరస్వతి ఆకుల రసాన్ని రీఫ్రెష్ పానీయంగా తీసుకుంటారు. ఇంట్లో ఈ చెట్లను పెంచడం వలన అన్ని రకాల అరిష్టాలు తొలగిపోయి శుభం కలుగుతుంది. ఈ ఆకుతో దైవాన్ని పూజించడం వలన అంతా శుభమే జరుగుతుంది. అన్ని విఘ్నాలు తొలగిపోయి అనుకున్న పనులన్నీ సకాలంలో జరుగుతాయి.